ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో నమో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం పంచాశత్వర్ణరూపేణ యా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణీం భజేతాం పరదేవతాం. ఓం ఐం క్లీం సౌ క్లీం ఐం శ్రీలలితాపరాభట్టారికాయై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. భండాసురుని యొక్క ఉత్పత్తి, లలితా పరమేశ్వరి యొక్క ప్రాదుర్భావము, మదన కామేశ్వరుని యొక్క ప్రాదుర్భావము, వివాహ మహోత్సవానంతరము దండనాథ మంత్రిని యొక్క సేనా జయయాత్ర అంతవరకు మనం చెప్పుకోవటం జరిగింది. దానికి ఆ దండనాథ సేనా జయయాత్ర అనేటువంటిది తెలుగులో వివరించుకున్నాం. కానీ ఇంకా కొంత భాగము ఏ విధంగా అయితే మంత్రిణీదేవి యొక్క సేనా వాహిని యొక్క జయయాత్ర అనేది చెప్పుకోలేదు. వారాహిదేవి యొక్క 12 నామాలు చెప్పుకున్నాము. అదేవిధంగా రాజశ్యామలాదేవి లేదా మంత్రిని యొక్క 16 నామాలు ఉన్నాయి అని మాత్రం చెప్పుకున్నాము. వారాహిదేవి యొక్క 12 నామాలు మరొకసారి స్మరించుకొని రాజశ్యామలాదేవి యొక్క సేనా యాత్ర వివరించుకుందాం. శృణు 12 నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి. యత్ ఆకర్ణన మాత్రేన అంటే విన్నంత మాత్రాన, ఎవరన్నా ఉచ్చరిస్తుంటే విన్నంత మాత్రాన వారాహిదేవి ప్రసన్నురాలవుతారు అని చెప్తున్నారు. పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పౌత్రిణీ తథా వార్తాళీ చ మహాసేనాపి ఆజ్ఞాచక్రేశ్వరీ తథా అరిఘ్నీ చ ఇతి సంప్రోక్తం నామ 12 మునే. ఈ విధంగా వారాహిదేవి యొక్క 12 నామాల్ని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా రాజశ్యామలాదేవి యొక్క 16 నామాని తాని 16 నామాని శృణు కుంభ సముద్భవః తాం తుష్టువు 16 నామభి నాకవాసినః. స్వర్గలోకవాసులు కూడా ఈ 16 నామాల్ని స్మరించి విన్నంత మాత్రాన సంతోషిస్తారు. సంగీత యోగిని శ్యామల మంత్రనాయిక మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా వీణావతి వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా నీపప్రియా కదంబేశీ కదంబవనవాసిని సదా మదాచ నామాని 16 కుంభజ ఏతైర్య సచివేశానీం సకృత్స్తౌతి శరీరవాన్ తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్టతి అసంశయం. దీనికి ఇప్పుడు తెలుగులో వివరణ చెప్పుకోవాల్సింది. 17వ అధ్యాయంలో అగస్త్యుల వారు అడిగారు కుతూహలంతో, వారాహిదేవి యొక్క 12 నామాలు అన్నారు కదా, కాని 12 నామాని తస్యాహ దేవ్యాహ వద ప్రభో. ఆ దేవి యొక్క వారాహిదేవి యొక్క 12 నామాలు ఏమిటవి నాకు చెప్పండి, అది వినాలని నాకు కుతూహలంగా ఉంది. ప్రభో అశ్వముఖ మహాప్రాజ్ఞ, నాకు చెప్పండి అనగానే హయగ్రీవుల వారు చెప్తున్నారన్నమాట. ఓ ఘటోద్భవ అగస్త్య, ఆ దేవి యొక్క 12 నామాలు వినినంత మాత్రముననే ఆ దేవి ప్రసన్నురాలగును. ఆ 12 నామాలు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పౌత్రిణి వార్తాళి మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరి అరిఘ్ని. ఇవి 12 నామాలు. కౌంట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కావాలంటే. పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పౌత్రిణి వార్తాళి మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరి అరిఘ్ని. 12 నామాలు.
ఈ నామద్వాదశ పంజర మధ్యమునున్న మానవుడు సంకటమునందు కూడా దుఃఖమును పొందడు. అంటే ఈ నామములను సదా స్మరిస్తూ ఉండేటువంటి వాడికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా అతనికి దుఃఖము కలగదు. ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు ఈ నామములతో సంకేతను మిక్కిలి స్తుతించిరి. వారిని అనుగ్రహించుటకే ఆమె కూడా మరల కదిలినది. అంత మంత్రనాథ పదమును స్పృశించి సంకేత యోగిని యొక్క బయలుదేరుటను సూచించు ఢంకం మ్రోగెను. శృంగారము నిండిన సొమ్ములు కలిగి పూల వంటి కాంతియు శ్యామలవర్ణమును కలిగి వీణను చేత ధరించిన శక్తుల యొక్క సైన్యము బయలుదేరెను. కొందరు మత్త కోకిల కంఠములతో గానము చేయుచున్నారు, నాట్యము చేయుచున్నారు. సవిలాస పద విక్రములై వీణ వేణు మృదంగాదులను వాయించుచు శ్యామవర్ణము గల శక్తులు జగజ్జనములను సంతోషింపచేయుచు కదిలిరి. వారిలో మయూర వాహనాలు కొందరు, హంసవాహనాలు కొందరు, ముంగిసలపై ఎక్కినవారు కొందరు, కోకిలలను ఎక్కినవారు కొందరు. అందరూ శ్యామలా ఆకారులు, అంటే శ్యామలాదేవి రూపంలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. కొందరు క్రీడా శకటములందు ఉన్నారు, కొందరు కడిమి పూల మధువుచే మత్తెక్కినవారు, కొందరు గుర్రములనెక్కినవారు. వీరందరూ కూడా మంత్రనాథను ముందించుకుని చక్కగా ముందుకు బయలుదేరారు. మంత్రనాథ శ్యామల. ఆ తర్వాత మంత్రనాయిక ఎత్తైన పతాకము చక్రములను కల రథమెక్కి బయలుదేరను. ఆమె కవచము బాల సూర్యవర్ణము, కన్నులు మదాలోలములు, ముఖ కమలము చిరు చెమట బిందువుల అందముగా ఉన్నది. కనుబొమ్మలను ఉద్ధతముగా తాండవింపచేయుచు అంటే కదిలించుచు క్రీగంటి చూపులతో అచటి యుద్ధతోద్ధతమైన శక్తి సైన్యమును పర్యవేక్షించుచున్నది. తన సామర్థ్యమునకు చిహ్నముగా నెమలి ఈక త్రికోణము గల గొప్ప ఛత్రము ధరించినది. ఇతర శక్తుల మధ్యన కాక తన శక్తుల మధ్య ఉజ్వలమైన ఉదయము కలది, మేఘశ్యామ అయినది. అట్టి శ్యామల అయిన మంత్రనాయిక బయలుదేరినది. స్వర్గవాసులైనటువంటి దేవతలు ఈమెను 16 నామములతో స్తుతించిరి. ఓ అగస్త్యముని, ఆ 16 నామములను వినుము. సంగీత యోగిని, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశీ, ప్రధానేశీ, శుకప్రియ, వీణావతి, వైణికీ, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేశి, కదంబవనవాసిని, సదామద. ఓ అగస్త్య, ఇవి ఆ 16 నామములు. రాజశ్యామలాదేవి యొక్క, మంత్రిణీదేవి యొక్క 16 నామములు. ఈ నామములతో సచివేశానిని ఒక్కమారు స్తుతించిన మానవుడు సమస్త త్రిలోకములను తన చేత ఉంచుకునగలడు. సంశయం లేదు, ఈ మంత్రనాథ ఎక్కడెక్కడ తన చూపు ప్రసరింపచేయునో అచ్చటచ్చట శత్రుసైన్యము పూర్తిగా పతనము చెందును. మొత్తము లలితా పరమేశాని యొక్క చరితము, శక్తుల చర్చయు అంతటను జయమునిచ్చును. ఇక సంగీత యోగిని యొక్క చేతనున్న చిలుకపిల్ల నుండి సర్వసిద్ధముగానున్న ధనువుతో పాటు ధనుర్వేదం ఆవిష్కరించెను. 4 బాహువులు, 3 తలలు, 3 కన్నులు కల వీరుడు భక్తితో అమ్మవారికి నమస్కరించి ప్రధానేశితో అంటే శ్యామలాదేవితో ఈ విధంగా అన్నాడు: దేవి, భండాసురునితో యుద్ధమునకు నీవు బయలుదేరుచున్నావు. కావున ఓ మంత్రినాయిక, నేను నీకు సహాయం చేయవలసి ఉన్నది. ఇది చిత్రజీవమను ధనువు, మిక్కిలి గొప్పది. ఓ జగదంబ శ్యామలాదేవి, దానవ నాశకమైన దీనిని నీవు స్వీకరింపుము. ఈ అక్షయ బాణములతో ఒప్పినది బంగారముతో చిత్రింపబడిన 2 అమ్ముల పొదులను రాక్షస నాశమునకై నన్ను అనుగ్రహించుటకు స్వీకరించుము అని భక్తితో నమస్కరించి ధనుర్వేదముతో పాటు ధనస్సును అమ్ముల పొదులను అర్పింపగా ప్రియకప్రియ అనేటువంటి అమ్మవారు ప్రియకప్రియ స్వీకరించెను. శుకప్రియయు చిత్రజీవమును గొప్ప ధనువును తీసుకొని అనేక పర్యాయములు నారిని మోగించి విశాల శబ్దమును కలిగించెను. సంగీత యోగిని వింటినాదముతో సంపదతో జగమును పూరించెను. స్వర్గవాసుల మనమును నయనానంద సంపదతో పూరించెను. యంత్రిని తంత్రిని అనువారులిరువురును ఆమె పరిచారికలు. చిలుకను వీణను వహించి వెంటనే వీరామని సేవింతురు, అంటే వెంట ఉండి సేవిస్తారు. ఘనశ్యామయు కదులుచున్న కంకణధ్వనులతో వృద్ధి చెందు నారి ధ్వనిని మిక్కిలి మనోహరముగా వ్యాపింపచేయను. ధనుష్టంకారం చేశారు. గీతయోగిని చిత్రజీవమును మహాధనువును ధరించి కదంబ ఛత్రకార్ముక అయిన కదంబిని వలె ప్రకాశించెను.
కాళీ కటాక్షము వలె తీక్ష్ణమై నర్తించు నాగుబాముల వలె భయంకరమైన కుడి చేతిలోని బాణము ప్రకాశించిన గేయచక్ర రథమును అధిరోహించిన ఆ దేవిని గీతయోగిని వెంబడించుచునే ఆమె వలె శ్యామల శోభతో ఒప్పినవారు బాణములను ధనువును ధరించిన వారు అయినటువంటి దేవులు అంటే దేవీ శక్తులు సేవించుచుండిరి. తీవ్ర వేగమును కలవారు, మదముచే అలసటగా ఉన్నవారు, మధురమైన కిలకిలారావములతో దిక్కులను నింపువారును అయిన 1000 శక్తి సేనలు 1000 అక్షౌహిణీ సంఖ్యలో ఒప్పుచున్నవి. దీంతో బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవాగస్త్య సంవాదంలో లలితాపోఖ్యానంలో దండనాథ శ్యామల సేనాయాత్ర అనేటువంటి 17వ అధ్యాయం సమాప్తమైంది. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే లలితా పరమేశ్వరీ సేనా జయయాత్రా నామ 18వ. సాక్షాత్తు అమ్మవారు తన గణాలతో కదులుతున్నారు, అంటే మూల బలములతో కదులుతున్నారు అమ్మవారు. అథ రాజనాయికా శ్రితా జ్వలితాంకుశా ఫణిసమానపాశభృత్ కలనిక్వణద్వలయమైక్షవం ధనుర్దధతి ప్రదీప్తకుసుమేఘ పంచకా ఉదయత్సహస్రమహసా సహస్రతోప్యతిపాటలం నిజవపుః ప్రభాఝరం కిరతీదిశాసు వదనస్య కాంతిభిః సృజతీవ చంద్రమయమభ్రమండలం దశయోజనాయతి మతా జగత్రయీమభివృణ్వతా విశదమౌక్తికాత్మనా ధవలాతపత్రవలయేన భాసురా శశిమండలస్య సఖితాముపేయుషా అభివీజితుం చ మణికాంతశోభినా విజయాదిముఖ్యపరిచారికాగణైః నవచంద్రికాలహరికాంతికందలీ చతురేణ చామరచతుష్టయేన చ శక్త్యైకరాజ్యపదవీమభిసూచయంతి సామ్రాజ్యచిహ్నశతమండితసైన్యదేశ సంగీతవాద్యరచనాభిరథామరణాం సంస్తూయమాన విభవా విశదప్రకాశా వాచామగోచరమగోచరమేవ బుద్ధేః ఈదృక్తయా న కలనీయమనన్యతుల్యం త్రైలోక్యగర్భపరిపూరితశక్తిచక్రసామ్రాజ్యసంపదభిమానమభిస్పృశంతి ఆబద్ధభక్తివిపులాంజలిశేఖరాణాం ఆరాదహం ప్రథమికాకృతసేవనానాం బ్రహ్మేశ విష్ణువృషముఖ్యసురోత్తమానాం వక్త్రాణి వర్షితనుతీని కటాక్షయంతి ఉద్దీప్తపుష్పశరపంచకత సముత్థైర్జ్యోతిర్మయం త్రిభువనం సహసా దధానా విద్యుత్సమద్యుతిభిః అప్సరసాం సమూహైః విక్షిప్యమాణ జయమంగళలాజవర్షా కామేశ్వరీ ప్రభృతిభిః కమనీయభాభిః సంగ్రామవేషరచనాసు మనోహరాభిః దీప్తాయుధద్యుతితిరస్కృతభాస్కరాభిः నిత్యాభిరంఘ్రిసవిధే సముపాపస్యమానా శ్రీచక్రనామతిలకం దశయోజనాతితుంగధ్వజోల్లిఖితమేఘకదంబముచ్చైः తీవ్రాభిరావణసుశక్తిపరంపరాభిర్యుక్తం రథం సమరకర్మణి చాలయంతి ప్రోద్యత్పిశంగరుచిభాగమలాంకుశేన వీతా మనోహరరుచిः సమరే వ్యభాసీత్ పంచాధికైర్వింశతినామరత్నైః ప్రపంచపాపప్రశమాతిదక్షైः సంస్తూయమానా లలితామరుద్భిः సంగ్రామముద్దిశ్య సముచ్చచాలా. 25 నామములు ఉన్నాయి అమ్మవారికి ముఖ్యమైనటువంటివి. ఆ 25 నామములతోటి సమస్త పాపాలని కూడా దహింపజేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నామములు అమ్మవారి యొక్క నామములు అనగానే వెంటనే అగస్త్యుల వారు ఇంటరప్ట్ చేసి అగస్త్య ఉవాచ,
వాజివక్త్ర మహాబుద్ధే పంచవింశతి నామభిః లలితా పరమేశ్యాన్యా దేహి కర్ణరసాయనం. వాజివక్త్ర, ఓ హయానన, మహాబుద్ధే, గొప్ప బుద్ధి కలిగినటువంటి ఓ హయానన, పంచవింశతి నామభిః, 25 నామములు అన్నారు కదా. లలితా పరమేశ్వన్య, అమ్మవారి యొక్క లలితా పరమేశ్వరి యొక్క 25 నామాలు అన్నారు కదా. దేహి కర్ణరసాయనం, అంటే నా చెవులకి ఆనందం కలిగేలాగా ఆ 25 నామాల్ని నాకు చెప్పండి అనగానే హయగ్రీవాచ, హయగ్రీవుల వారు చెప్తున్నారు. భక్తితోటి అడుగుతూ ఉంటే చెప్పేవాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. హయగ్రీవుల వారు సంతోషంతో చెప్తున్నారు. ఆ 25 నామాలు అమ్మవారివి, వినండి చక్కగా. సింహాసన శ్రీలలిత మహారాజ్ఞి పరాంకుశ చాపిని త్రిపుర చైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాథా చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిగా చక్రవర్తిని మహావిద్యా శివానంగ వల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ సర్వాంనాయ నివాసిని శృంగారనాయికా చేతి పంచవింశతి నామభిః స్తువంతి ఏ మహాభాగాం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టౌ సిద్ధిర్ మహద్యశః ఇత్థం ప్రచండ సంరంభం చాలయంతి మహద్బలం భండాసురం ప్రతిక్రుద్ధ చచాల లలితాంబికా అని ఆ 25 నామాలని చెప్పారు. ఇప్పుడు దీనికి ఈ చదువుకున్నటువంటి, సంస్కృతంలో చదివినటువంటి ఈ సంవాద రూపంలో ఉన్నటువంటి లలితా పరమేశ్వరి యొక్క సేనా జయయాత్ర ఘట్టాన్ని ఇప్పుడు చక్కగా తెలుగులో చెప్పుకుందాం. అమ్మవారి యొక్క సేన కదిలింది. ఇంతకు ముందు దండనాయిక యొక్క సైన్యం వెళ్ళటం విన్నారు. రాజశ్యామలాదేవి మంత్రిని యొక్క సైన్యం కదలటం విన్నారు. ఇంకా అమ్మవారు స్వయంగా తన మూల బలములతో స్వసైన్యముతో, స్వసైన్యం అంటే అమ్మవారి యొక్క స్పెషల్ సైన్యం, అది కదులుతోంది. దీన్ని ఇప్పుడు చెప్పుకుందాం. లలితా పరమేశ్వరి దేవి సంగ్రామమును ఉద్దేశించి బయలుదేరారు. అప్పుడు ఆమె ఈ విధంగా ఉన్నారు. ఆమె రాజనాయిక, అంటే రాజులందరికీ కూడా నాయిక, అంటే అందరికీ కూడా పూజింపదగినటువంటి, అందరూ కూడా పూజించేటువంటి స్థానంలో ఉన్నటువంటి తల్లి. సర్వులను ఆశ్రయించినది, అందరికీ కూడా ఆశ్రయస్థానం అమ్మవారి. ఆమె అంకుశము జ్వలించుచున్నది. ఆమె ధరించిన పాశము నాగుపాము వలె భయంకరముగా ఉన్నది. చేతి కంకణములు మధురముగా ధ్వనించినట్లుగా చెరుకు విల్లును ధరించి ఉన్నారు. ప్రదీప్తములైన 5 పుష్పబాణములను ధరించి ఉన్నారు. ఈ విధముగా యుద్ధోన్ముఖమైనటువంటి మన్మథాకారమును ధరించి ఉన్నారు. అంటే సాక్షాత్తు మన్మథాకారంలో మన్మధుడే యుద్ధానికి బయలుదేరాడా అన్నట్లుగా ఉన్నారు. ఉదయించుచున్న 1000 సూర్యుల కంటెను మించిన ఎర్రని కాంతిని తన శరీరము నుండి ప్రవహింపచేయుచున్నది అమ్మవారు. కోటి సూర్య ప్రభాభాసుర. ఆమె దిక్కులకు విరజిమ్ము ముఖకాంతులతో ఆకాశమండలమంతయు చంద్రమయముగా సృజించుచున్నట్లుగా ఉన్నది. 10 యోజనముల విశాలము, ముల్లోకములను ఆవరించునా అన్నట్లు ఉన్నటువంటిది, ముత్యములతో నిండినటువంటిది, అంటే అలంకరింపబడినటువంటిది. చంద్రమండలమునకు చెలికాడుగా ఉన్నటువంటిది, గుండ్రని తెల్లని గొడుగుతో ప్రకాశించుచున్నది. ఛత్రం ఆ విధంగా ప్రకాశిస్తోంది. మణికాంతులతో శోభిల్లుచు నూతన చంద్రకాంతిల హరుల మొలకల వంటి 4 చామరములచే విజయ మొదలగు పరిచారిక గణములతో వీవబడుచున్నది. శక్తుల ఏక సామ్రాజ్య పదవిని సూచించుచున్నది. కావుననే నూర్ల కొలది సామ్రాజ్య చిహ్నములచే ఆమె సైన్య దేశములు అలంకరింపబడినవి. దేవతా స్త్రీలు తమ సంగీత వాద్యరచనలతో ఆమె వైభవమును స్తుతించుచున్నారు. ఆ స్తోత్రములతో అమ్మవారి యొక్క ప్రకాశం ఇంకనూ విశదమైనది. ఆమె రూపము వాక్కులకు అందనిది, బుద్ధికి సైతము అందనిది. మనోవాగామగోచరము, బుద్ధి ఆది ఇంద్రియములకు అందనటువంటి రూపము. పరమాత్మ తప్ప ఇంకెవరు అక్కడ? ఇటువంటిది అని భావింప అలవి కానటువంటిది, సాటి లేనిది.
ముల్లోకములు నిండిన శక్తి సామ్రాజ్యం యొక్క అభిమానమును స్పృశించుచున్నది. నెత్తిన చేతులు జోడించి దూరము నుండి దగ్గర నుండి అహమిక అహమిక అంటే నేను ముందు అని అనేటువంటి భావంతో దేవతలచే సేవింపబడుచున్నది. అటువంటి భావముతో ఉన్నటువంటి దేవతలచే సేవింపబడుచున్నది. అంటే నేను ముందుగా సేవిస్తాను అనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి దేవతలతో సేవింపబడుచున్నారు. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు, ఇంద్రుడు మున్నగు దేవశ్రేష్ఠుల ముఖముల నుండి అమ్మవారి యొక్క స్తోత్రములు వర్షించుచున్నవి. వారందరినీ అమ్మవారు కటాక్షించుచున్నారు. పైకి ప్రజ్వలించుచు ఉన్నటువంటి 5 పుష్పబాణముల నుండి బయలువెడలిన కాంతులచే జ్యోతిర్మయమైనటువంటి ముల్లోకములను వెంటనే ధరించుచున్నది. అంటే ఇంకెక్కడో జారి పడిపోకుండానా అన్నట్లుగా, అంటే అమ్మవారి యందు ప్రతిఫలిస్తున్నాయి అని. మెరుపు తీవల వంటి అప్సరసల గణములు ఆమెపై జయమంగళ లాజవర్షములు కురిపించుచున్నారు. మనోహరమైన కాంతులు కలిగి సంగ్రామ వేష రచనలలో మనోహరలై ప్రదీప్తములైన ఆయుధముల కాంతులచే సూర్యుని కూడా తిరస్కరించువారైన కామేశ్వరి మొదలగు శక్తులు నిత్యము పాదముల చెంత సేవించుచున్నారు. శ్రీచక్రములు, మంగళచక్రములు తిలకముగా ఉండి 100 యోజనముల మిక్కిలి ఎత్తైన ధ్వజములతో పతాకములతో మేఘ సమూహములనే రాయిచుండిన, అంటే మేఘములకు తాకుచున్నట్లుగా ఉన్నటువంటి తీవ్రములైన అభిరావణ సుశక్తి పరంపరలతో కూడినటువంటి రథమును యుద్ధకర్మలో నడుపుచున్నది. పైకెత్తిన కపిలవర్ణ కాంతిగల అంకుశపు కాంతితో చుట్టబడినదై యుద్ధమున మనోహర కాంతితో ప్రకాశించినది. ఆమె 25 నామములు ప్రపంచ పాపములను అన్నింటినీ ఉపశమింపచేయగలిగినటువంటి 25 నామములు. ఆ 25 నామరత్నములచే మరుద్దేవతలు స్తుతించుచుండగా లలితాదేవి సంగ్రామమును ఉద్దేశించి కదిలారు. అగస్త్యుల వారు అడిగారు, ఓ హయగ్రీవ, మహాబుద్ధి గలవాడ, లలితా పరమేశాని యొక్క 25 నామములతో మాకు శ్రవణానందం కలగచేయండి అని. హయగ్రీవుల వారు ఈ విధంగా చెప్పారు. ఆ 25 నామములు మరొకసారి చెప్పుకుంటున్నాం. సుందరి, చక్రనాథ, సామ్రాజ్ఞి, చక్రిణి, చక్రేశ్వరి, మహాదేవి, కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటిగా, చక్రవర్తిని, మహావిద్య, శివ, అనంగవల్లభ, సర్వపాటల, కులనాథ, ఆమ్నాయనాథ, సర్వాంనాయ నివాసిని, శృంగారనాయిక అను ఈ 25 నామములతో మహాభాగ అయినటువంటి లలితా పరమేశ్వరిని స్తుతించువారు సౌభాగ్యమును, అష్టసిద్ధులను, మహాయశస్సును పొందుతారు. ఈ విధంగా మహాభయంకర సంరంభము కల మహాసైన్య బలమును నడిపించుచు లలితాంబిక భండాసురునిపై మిక్కిలి కోపించి కదిలెను. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే లలితా పరమేశ్వరీ సేనా జయయాత్రా నామ 18ోऽధ్యాయः. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ఉపాఖ్యానే శ్రీచక్రరాజ రథజ్ఞేయచక్ర రథ పర్వస్థ దేవతానామ ప్రకాశనం నామ 19ోऽధ్యాయः. ఊనవింశ అంటే ఊన అంటే తక్కువ, వింశ అంటే 20, 20కి 1 తక్కువ, 20కి 1 తక్కువ అంటే 19. 19వ అధ్యాయానికి 19ని సంస్కృతంలో ఊనవింశతి అంటారు. ఊనవింశ లేదా నవదశ, అష్టాదశలాగా నవదశ అని కూడా అనొచ్చు. 19వ అధ్యాయం చెప్పుకోబోతాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అగస్త్య ఉవాచ. అగస్త్యుల వారు ఈ విధంగా అంటున్నారు. చక్రరాజరథేంద్రస్య యా పర్వాణి సమాశ్రితాః దేవతా ప్రకటాభిఖ్యా తాసామాఖ్యాం నివేదయ సంఖ్యాశ్చ తాసామఖిలా వర్ణభేదాంశ్చ శోభనాన్ ఆయుధాని చ దివ్యాని కథయ స్వహయానన. హయగ్రీవాచ. నవమం పర్వదీప్తానాం
తస్య రథస్య సముపస్థితాః దశ ప్రోక్తాః సిద్ధిదేవ్యః తాసాం నామాని మచ్ఛృణు. అమ్మవారి యొక్క రథానికి గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృత అమ్మవారు. వాళ్ళ ఇద్దరి యొక్క రథాలు అయిపోయిన తర్వాత అమ్మవారిది శ్రీచక్రరథము. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజము అంటే శ్రీచక్రం. అక్కడ చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అమ్మవారు. 9 ఆవరణలు ఉన్నాయి శ్రీచక్రంలో. ఈ రథములో 9 అంతస్తులు ఉన్నాయి. పర్వములు అంటారు వాటిని. సిద్ధి దేవతలు ఒక్కొక్క పర్వాన్ని రక్షిస్తున్నారు. ఆ సిద్ధి దేవతల యొక్క నామాలు చెప్తున్నారు. దశ ప్రోక్తాః సిద్ధిదేవ్యః తాసాం నామాని మచ్ఛృణు అంటే వారి యొక్క నామాలని నేను చెప్తాను విను అని చెప్తున్నారు హయగ్రీవులు వారు. అణిమా మహిమా చైవ లఘిమా గరిమా తథా ఈశితా వసితా చైవ ప్రాప్తి సిద్ధిశ్చ సప్తమీ ప్రాకామ్య ముక్తి సిద్ధిశ్చ సర్వకామాభిధాపరా ఏతా దేవ్యశ్చతుర్బాహ్వ్యో జపాకుసుమ సన్నిభాః చింతామణి కపాలంచ త్రిశూలం సిద్ధికజ్జలం దధానా దయయా పూర్ణా యోగిభిశ్చ నిషేవితాః తత్ర పూర్వార్ధభాగే చ బ్రహ్మాద్యా అష్టశక్తయః బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమీ మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా షోణవిగ్రహాః కపాలముత్పలం చైవ బిభ్రాణా రక్తవాససః అథవాన్యప్రకారేణ కేచిధ్యానం ప్రచక్షతే బ్రహ్మాదిసదృశాకారా బ్రహ్మాదిసదృశాయుధాః బ్రహ్మాదీనాం పరం చిహ్నం ధారయంత్యః ప్రకీర్తితాః తాసామూర్ధ్వస్థానగతాం ముద్రాదేవ్యో మహత్తరాః ముద్రా విరచనాయుక్తైః హస్తైః కమలకాంతిభిః దాడిమీ పుష్పసంకాశాః పీతాంబరమనోహరాः చతుర్భుజా భుజద్వంద్వ ధృతచర్మకృపాణకాः మదరక్తవిలోలాక్ష్యః తాసాం నామాని మచ్ఛృణు సర్వసంక్షోభిణీ చైవ సర్వవిద్రావిణీ తథా సర్వాకర్షణకృన్ముద్రా తథా సర్వవశంకరీ సర్వోన్మాదనముద్రా చ యష్టి సర్వమహాంకుశా సర్వఖేచరికా ముద్రా సర్వబీజా తథా పరా సర్వయోనిశ్చ నవమీ తథా సర్వత్రిఖండికా సిద్ధిబ్రాహ్మ్యాదిముద్రా తా ఏతాః ప్రకటశక్తయః భండాసురస్య సంహారం కర్తుం రక్తరథే స్థితాః యా గుప్తాఖ్యాః పూర్వముక్తాః తాసాం నామాని మచ్ఛృణు కామాకర్షణికా చైవ బుద్ధ్యాకర్షణికా కలా అహంకారాకర్షిణీ చ శబ్దాకర్షణికా కలా స్పర్శాకర్షణికా నిత్యా రూపాకర్షణికా కలా రసాకర్షణికా నిత్యా గంధాకర్షణికా కలా చిత్తాకర్షణికా నిత్యా ధైర్యాకర్షణికా కలా స్మృత్యాకర్షణికా నిత్యా నామాకర్షణికా కలా బీజాకర్షణికా నిత్యా చాత్మకర్షణికా కలా అమృతాకర్షణీ నిత్యా శరీరాకర్షణీ కలా ఏతా షోడశ శీతాంశు కలా రూపాశ్చ శక్తయః అష్టమం పర్వ సంప్రాప్త గుప్తానాంనా ప్రకీర్తితాః విద్రుమద్రుమసంకాశా మందస్మితమనోహరాः చతుర్భుజాస్త్రినేత్రాశ్చ చంద్రార్కమకుటోజ్వలాः చాపబాణౌ చర్మఖడ్గౌ దధానా దివ్యకాంతయः భండాసురవదార్థాయ ప్రవృత్తా కుంభసంభవः సాయంతనజ్వలద్దీప ప్రఖ్యచక్రరథస్య తు సప్తమే పర్వణి కృతా వాసా గుప్తతరాభిధా అనంగమదనాతురయా సహ అనంగలేఖా చ అనంగవేగా అనంగాంకుశాపి చ
अनङ्गमालिङ्ग्यपरा एता देव्यो जपात्विषः इक्षुचापं पुष्पशरान् पुष्पकन्दुकमुत्पलम् बिभ्रत्योदभ्रविक्रान्ति शालिन्यो ललिताज्ञया भण्डासुरम् अभिक्रुद्धाः प्रज्वलन्त्य इव स्थिताः अथ चक्ररथेन्द्रस्य षष्ठं पर्व समाश्रिताः सर्वसंक्षोभिणीमुख्याः सम्प्रदायाख्ययायुताः वेणीकृतकचस्तोमाः सिन्दूरतिलकोज्ज्वलाः अतितीव्रस्वभावाश्च कालानलसमत्विषः वह्निबाणं वह्निचापं वह्निरूपमसिं तथा वह्निचक्राख्यफलकं दधाना दीप्तविग्रहाः असुरेन्द्रं प्रतिक्रुद्धाः कामभस्मसमुद्भवाः आज्ञाशक्तय एवैता ललिताया महौजसः सर्वसंक्षोभिणी चैव सर्वविद्राविणी तथा सर्वाकर्षिका शक्तिः सर्वाह्लादिनिका तथा सर्वसम्मोहिनी शक्तिः सर्वस्तम्भनशक्तिका सर्वजृम्भणशक्तिश्च सर्वोन्मादनशक्तिका सर्वार्धसाधिका शक्तिः सर्वसम्पत्तिपूरणी सर्वमन्त्रमयी शक्तिः सर्वद्वन्द्वक्षयं करी एवं तु सम्प्रदायानां नामानि कथितानि वै अथ पञ्चमपर्वस्था कुलोत्तीर्णा इति स्मृताः ताश्च स्फटिकसंकाशाः परशुं पाशमेव च गदां घण्टां मणिं चैव दधाना दीप्तविग्रहाः देवद्विषमतिक्रुद्धा भ्रुकुटी कुटिलाननाः एतासाम् अपि नामानि समाकर्णय कुम्भज सर्वसिद्धिप्रदा देवी सर्वसम्पत्प्रदा तथा सर्वप्रियङ्करी देवी सर्वमङ्गलकारिणी सर्वकामप्रदा देवी सर्वदुःखविमोचनी सर्वमृत्युप्रशमनी सर्वविघ्ननिवारिणी सर्वाङ्गसुन्दरी देवी सर्वसौभाग्यदायिनी दशैताः कथिता देव्यो दयया पूरिताशयाः चक्रे तुरीयपर्वस्था मुक्ताहारसमत्विषः निगर्भयोगिनी नाम्ना प्रथिता दशकीर्तिताः सर्वज्ञा सर्वशक्तिश्च सर्वैश्वर्यप्रदा तथा सर्वज्ञानमयी देवी सर्वव्याधिविनाशिनी सर्वाधारस्वरूपा च सर्वपापहरा तथा सर्वानन्दमयी देवी सर्वरक्षास्वरूपिणी दशमी देवता ज्ञेया सर्वेप्सितफलप्रदा एता चतुर्भुजा ज्ञेया वज्रं शक्तिं च तोमरं चक्रं चैवाभिबिभ्राणा भण्डासुरवधोद्यताः अथ चक्ररथेन्द्रस्य तृतीयं पर्व संश्रिताः रहस्ययोगिनी नाम्ना प्रख्याता वागधीश्वराः रक्ताशोकप्रसूनाभा बाणकार्मुकपाणयः कवचच्छन्नसर्वाङ्ग्यो वीणापुस्तकशोभिताः वशिनी चैव कामेशी भोगिनी विमला तथा अरुणा च जविन्याख्या सर्वेशी कालिनी तथा अष्टावेताः स्मृता देव्यो दैत्यसंहारहेतवः अथ चक्ररथेन्द्रस्य द्वितीयं पर्व संश्रिताः चापबाणौ पानपात्रं मातुलुङ्गं कृपाणिकां तिस्रस्त्रिपीठनिलया अष्टबाहुसमन्विताः फलकं नागपाशं च घण्टां चैव महाध्वनिं बिभ्राणामदिरामत्ता अतिगुप्तरहस्यकाः कामेशी चैव वज्रेशी भगमालिन्यथा परा तिस्रयेता स्मृता देव्यो भण्डे कोपसमन्विताः ललिता सममहात्म्या ललिता समतेजसः एतास्तु नित्यं श्रीदेव्या अन्तरङ्गाः प्रकीर्तिताः अथानन्दमहापीठे रथमध्यमपर्वणि परितो रचितावासाः प्रोक्ताः पञ्चदशाक्षराः
తిథి నిత్యాః కాలరూపాః విశ్వం వ్యాప్త్యైవ సంస్థితాః భండాసురాదిదైత్యేషు ప్రక్షుబ్ధభ్రుకిటీతటాః దేవీ సమనిజాకారా దేవీ సమనిజాయుధాః జగతాం ఉపకారాయ వర్తమానా యుగే యుగే తాసాం నామాని మత్తస్త్వమవధారయ కుంభజ కామేశీ భగమాలా చ నిత్యక్లిన్నా తథైవ చ భేరుండా వహ్నివాసిన్యో మహావజ్రేశ్వరీ తథా దతీ చ త్వరితా దేవీ నవమీ కులసుందరీ నిత్యా నీలపతాకా చ విజయా సర్వమంగళా జ్వాలామాలినికా చిత్రే దశపంచ చ కీర్తితాః ఏతాభిసహితా దేవీ సదా సేవైకబుద్ధిభిః దుష్టం భండాసురం జేతుం నిర్యయౌ పరమేశ్వరీ. ఈ చెప్పినటువంటి నామములన్నీ కూడా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో సమకూర్చబడ్డవి. అంటే ఈ పురాణంలో నుంచే ఖడ్గమాలకి నవావరణ పూజా విధానం అనేటువంటిది, ఆ ఆవరణ దేవతల యొక్క నామములన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటివే అని తీసుకోవచ్చు. దీనికి ఇప్పుడు తెలుగులో చెప్పుకుందాం. అగస్త్యుల వారు అడిగారు, చక్రరాజ రథేంద్రం యొక్క పర్వములను ఆశ్రయించి ఉన్నటువంటి ప్రసిద్ధ దేవతల పేర్లు చెప్పండి. హయగ్రీవ, వారి యొక్క సంఖ్యలను, శోభనములైనటువంటి వర్ణభేదములను, వారి యొక్క దివ్య ఆయుధములను ఇవన్నీ కూడా నాకు వివరించి చెప్పండి. హయగ్రీవుల వారు చెప్తున్నారు, దీప్తమైన ఆ రథము యొక్క 9వ పర్వము అంటే అంతస్తు, ఆశ్రయించి ఉన్నటువంటి దేవతలు 10 మంది సిద్ధిదేవులు, దేవతా స్త్రీలు. వీళ్ళు వారి నామములను వినుము. సిద్ధిదేవులు అంటే సిద్ధులు అని తీసుకోవచ్చు. 10 దశసిద్ధులు: అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఈసిత, వసిత, ప్రాప్తి, ప్రాకామ్య, ముక్తి, సర్వకామ. ఈ 10 మంది ఈ దేవతలు 4 బాహువులు, జపాకుస్మ వర్ణము కలిగినటువంటి వారు. చింతామణి, కపాలము, త్రిశూలము, సిద్ధి కజ్జలము 4 చేతులందు ధరించి ఉంటారు. దయామూర్తులు, యోగులచే సేవింపబడువారు. పూర్వార్ధ భాగంలో అంటే మొదటి అర్ధభాగంలో బ్రాహ్మ్యాది అష్టశక్తులు ఉంటారు, లేదా బ్రహ్మాది అష్టశక్తులు అని కూడా అనవచ్చు. ఎందుకని బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మీ, ఆ భావంతో బ్రహ్మాది అష్టశక్తులు అన్నా తప్పలేదు. బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా. 8వది మహాలక్ష్మి. వీరందరూ 2 భుజములు కలిగినటువంటి వారు. ఎర్రని ఆకారము, పుర్రె, కలువ ధరించిన వారు, ఎర్రని చీర కట్టినవారు. పాఠాంతరం కూడా ఉంది, కొందరు వేరేలాగా చెప్తారు. బ్రహ్మాదులను పోలిన ఆకారం కలవారని చెప్తారు వేరే వర్ణనలు. బ్రహ్మాదుల యొక్క పరమ చిహ్నమును ధరించు వారినిగా ఈ స్త్రీ దేవతలను చెప్పుదురు. అంటే ఏ దేవుని యొక్క శక్తి తదాకారంలో ఆయుధాలు కూడా సమాన రూపంలో ఉండేటువంటి ఆయుధాలు. శిరస్థానం ఉన్న స్త్రీ దేవతలు మిక్కిలి గొప్పవారు. వీరి యొక్క శిరస్థానంలో ముద్రా విరచనలతో కూడి కమలకాంతి గల చేతులతో, దానిమ్మ పూల కాంతి కలిగి పీతాంబరములతోనూ మనోహరలు. 4 భుజములు కలవారు. 2 భుజములలో చర్మము, ఖడ్గము ధరించిన వారు. మదముచే ఇరుపెక్కి విలోలములైన కన్నులు కలవారు. నామములు సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాకర్షక కృన్ముద్ర అంటే అందరినీ ఆకర్షించు ముద్రలను చూపగలది. సర్వవశంకిరి, సర్వోన్మాదన ముద్ర, అందరినీ ఉన్మాదులుగా చేయగలిగినటువంటి ముద్ర చూపగలది. యష్టి అంటే కట్టెవలే సన్నగా ఉండేటువంటిది అని. సర్వమహాంకుశ, సర్వఖేచరికా ముద్ర, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండిక, సిద్ధి, బ్రాహ్మ్యాది ముద్రలు కలవారు. వీరందరూ కూడా ప్రకట శక్తులు అంటే ప్రకటించుకున్నటువంటి శక్తులు కలిగినటువంటి వారు. భండాసుర సంహారం చేయుటకు రక్తరథమున ఉన్నటువంటి వారు. పూర్వము చెప్పబడినటువంటి గుప్త నామములు కలవారి నామములు: కామాకర్షిణిక అయిన కళ, బుద్ధ్యాకర్షిణిక అయిన కళ,
అహంకారాకర్షిణిక, శబ్దాకర్షిణిక, గంధాకర్షిణిక, చిత్తాకర్షిణిక, ధైర్యాకర్షిణిక, స్మృత్యాకర్షిణిక, నామాకర్షిణిక, బీజాకర్షిణిక, కళలు, అలాగే ఆత్మాకర్షిణిక, అమృతాకర్షణిక, శరీరాకర్షణి కళ. ఈ 16 చంద్రకళారూపలైనటువంటి శక్తులు నిత్యాదేవతలు, తిథి దేవతలు, నిత్యాతిథి దేవతలు అంటాం కదా, వీళ్ళే నిత్యాదేవతలు అంటారు. వీరు అష్టమ పర్వమున చేరి దాగి ఉన్న శక్తులు పేరుతో చెప్పబడింది. ఇప్పుడు పగడపు చెట్టు పోలినవారు అంటే ఎర్రగా ఉండేటువంటి వారు, చిరునవ్వుతో మనమును హరించువారు, 4 భుజములు కలవారు, 3 కన్నులు కలిగినటువంటి వాళ్ళు, చంద్రసూర్యులు కిరీటమును ప్రకాశించువారు, ధనువులు, బాణములు, చర్మము, ఖడ్గము వీటిని 4 భుజములలో ధరించువారు, దివ్యమైన కాంతి కలవారు. ఓ అగస్త్య, వీరు అందరూ కూడా భండాసుని వధను పూని ఉన్నటువంటి శక్తులు. సాయంకాలమున మండుచున్న అంటే సాయంకాలంలో వెలుగుచూ ఉన్నటువంటి దీపముతో సమానమైన కాంతి కలవారు. అగస్త్య, వీరందరూ భండాసుర వధకి ఉద్యుక్తులై ఉన్నటువంటి వారు. వీరందరూ కూడా చక్రరాజ రథం యొక్క 7వ పర్వమున మిక్కిలి రహస్యముగా ఉన్నారు. వాళ్ళ పేర్లు అంటే ఇప్పుడు చెప్పబోయే వాళ్ళందరూ 7వ పర్వంలో ఉన్నటువంటి వాళ్ళు: అనంగమదన, అనంగమదనాతుర, అనంగలేఖ, అనంగవేగ, అనంగాంకుశ, అనంగాలింగనపర. వీరందరూ జపాకుష్మం వలె, నిన్న చెప్పుకున్నాం, జపాకుష్మం అంటే పారిజాత పుష్పము వలె ఎర్రనైనటువంటి వారు. చెరుకు వింటిని, పుష్పబాణములను, పూల చెండును, కలువ పువ్వును ధరించుచున్నవారై మహాపరాక్రమశాలినులై లలితాదేవి ఆజ్ఞచే భండాసునిపై కోపించి మండుచున్న వారి వలె ఉన్నారు. చక్రరథ శ్రేష్టము యొక్క 6వ పర్వమును ఆశ్రయించిన వారు, సర్వసంక్షోభిణి మొదలైన వారు, సంప్రదాయ నామములతో ఉన్నటువంటి వారు, తల వెంట్రుకలన్నింటినీ జడలుగా అల్లుకున్నటువంటి వారు, సింధూర తిలకంతో ఉజ్వలముగా ఉన్నవారు, మిక్కిలి తీవ్ర స్వభావము కలవారు, కాలాగ్ని కాంతులతో ఉన్నవారు, అగ్నిబాణము, అగ్నిధనువు, అగ్నిరూప ఖడ్గము, అగ్నిచక్రము, పలకం అంటే డాలు ధరించి ఉన్నవారు, మండుచున్న అగ్నుల వంటి ఆకారం కలవారు, భండాసురుని మీద కోపంగా ఉన్నటువంటి వాళ్ళే. కాముని భస్మము నుంచి పుట్టినటువంటి వారు. భండాసురుడు ఏ విధంగా అయితే కాముని భస్మంలోంచి ఉద్భవించాడో అదే విధముగా ఈ శక్తులు కూడా కాముని భస్మం నుంచి పుట్టినటువంటి వారు, లలితా పరమేశ్వరి యొక్క మహా తేజస్వినులు అయినటువంటి శక్తులు. సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షణిక, సర్వాహ్లాదనిక, సర్వసమ్మోహిని, సర్వస్తంభన, సర్వజృంభణ, సర్వోన్మాదన, సర్వద్వంద్వక్షయంకరీ శక్తి. ఈ విధంగా సంప్రదాయ శక్తి నామములు ఇవన్నీ ముద్రాదేవతలను కూడా అంటాం. తర్వాత 5వ పర్వంలో ఉన్నటువంటి శక్తులు కులోత్తీర్ణులు అనబడ్డారు. స్ఫటికము వలె నిర్మలకాంతి కలవారు, పరశువు, పాశము, గద, ఘంట, మణి ధరించిన వారు, కాంతితో వెలుగుచున్నటువంటి విగ్రహములు కలవారు, దేవద్వేషి అయిన భండాసురునిపై కోపించి కుటిలముగా ఉన్న కనుబొమ్మలు కల ముఖము కలిగినటువంటి వారు. వీరి నామములు: అగస్త్య, వినుము. సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకర, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని దేవులు. వీళ్ళందరూ ఈ 10 మంది దేవతలు లేదా స్త్రీ దేవులు. దయతో నిండిన ఆశయములు కలవారు, చక్రమున 4వ పర్వమున ఉన్నవారు, ముత్యాల హారముల వంటి కాంతులు కలవారు, నిగర్భయోగిని నామముతో ప్రసిద్ధులైన వారు 10 మంది ఉన్నారు. సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వైశ్వర్యప్రద, సర్వజ్ఞానమయీ, సర్వజ్ఞానమయీ అని కూడా అంటారు. సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణి. ఈ దేవులు 10వ దేవత సర్వేప్సిత ఫలప్రదాయిని, 4 భుజములు, వజ్రము, శక్తి, తోమరము, చక్రము ధరించిన వారు, భండాసురుని వధింప బయలుదేరి ఉన్నటువంటి వారు. తర్వాత చక్రరథ శ్రేష్టం యొక్క 3వ పర్వమును ఆశ్రయించిన వారు రహస్య యోగిని నామముతో ప్రసిద్ధలు.
వాగధీశ్వరులు వీరు. రక్తశోక పుష్పముల వంటి కాంతి కలవారు, బాణములు ధనువులు చేతులయందు కలవారు, సర్వాంగములను కవచములతో కప్పి ఉన్నవారు, వీణ పుస్తకములు ధరించి ప్రకాశించువారు, వసిని కామేశ్వరి లేదా కామేశ, భోగిని విమల, అరుణ, జవిని, చాలా చోట్ల జయిని అని ఉంటుంది, జవిని, సర్వేషి, కాలిని. ఈ యనమండుగురు రాక్షస సంహార కారణలైన స్త్రీదేవులు అనబడ్డారు. తర్వాత చక్రరథ శ్రేష్టం యొక్క రెండవ పర్వమును ఆశ్రయించిన వారు ధనుర్బాణములను, పానపాత్రమును, మాదీఫలమును, ఖడ్గమును ధరించినవారు. ముగ్గురు 3 పీఠములపై కూర్చున్నవారు. 8 బాహువులు కలవారు. ఫలకమును, నాగపాశమును, మహాధ్వనిగల ఘంటను ధరించినవారు. మదిరచే మత్తెక్కినవారు. మిక్కిలి దాచిపెట్టబడిన రహస్యము గలవారు. కామేశి, వజ్రేషి, భగమాల లేదా భగమాలిని. ఈ ముగ్గురు భండాసురునిపై కోపము కలిగిన స్త్రీదేవులు. మీరు గమనించి ఉంటే శ్రీచక్రము కింది భాగం నుంచి పై భాగానికి వస్తున్నాం. ఇది శ్రీచక్ర అర్చనలో 2 విధాలైనటువంటి అర్చనలు ఉంటాయి. అనులోమము, ప్రతిలోమము లేదా విలోమ విధానము. పైనుంచి కిందికి వచ్చేటువంటిది సృష్టి విధానము లేదా అనులోమ విధానము అంటారు. ప్రతిలోమం అంటే కింది నుంచి పైకి పూజ చేసేటువంటిది శ్రీచక్ర పూజా విధానంలో. ఈ ముగ్గురు భండాసురునిపై కోపము కలిగిన స్త్రీదేవులు. లలితాదేవితో సమానమైన మహాత్మ్యము కలవారు, లలితాదేవితో సమానమైన తేజము కలవారు. వీరు నిత్యము శ్రీదేవికి అంతరంగులుగా పిలువబడ్డారు. ఆ తరువాత ఆనంద మహాపీఠమున రథమధ్యమ పర్వమున అంతటను ఆవాసము ఏర్పరచుకున్నవారు పంచదశాక్షరులుగా చెప్పబడ్డారు. తిథులందు నిత్యస్వరూపలు, కాలస్వరూపలై విశ్వమంతయు వ్యాపించినవారు. భండాసురాది రాక్షసుల విషయమై కోపముతో మిక్కిలి క్షోభమును చెందిన కనుబొమ్మలు కలవారు. లలితాదేవితో సమానమైన నిజాకారములు కలవారు. ఆమెతో సమానమైన తమ ఆయుధములు గలవారు. ప్రతి యుగమున జగములకు ఉపకారము చేయుటకే ఉన్నవారు. ఓ అగస్త్య, వారి పేర్లను నా నుండి వినుము. కామేశి, భగమాల, నిత్యక్లిన్న, భేరుండ, వన్యవాసిని, మహావజ్రేశ్వరి, దతీ, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినిక, చిత్ర. ఈ 15 ఎల్లప్పుడూ సేవైక తత్పరలై ఈ దేవతలతో కూడిన లలితా పరమేశ్వరి భండాసురుని జయించుటకు అమ్మవారు బయలుదేరారు. ఇదంతా కూడా ఖడ్గమాల యొక్క వర్ణన. చక్రరాజరథము అన్న శ్రీచక్రం అన్న ఒకటే. ఈ చక్రరాజరథాన్ని అధిష్ఠించినటువంటి దేవతలే శ్రీచక్ర అర్చనలో ఉపయోగించేది, నవావరణ పూజా విధానంలో ఉపయోగించేటువంటి ఇవే పేర్లు. ఇది మీ అందరికీ అర్థమైనటువంటి విషయమే. మంత్రినాథ మహాచక్రే గీతిం చక్రే రథోత్తమే సప్తపర్వాణి చోక్తాని తత్ర దేవ్యాశ్చ తా శృణు. గేయచక్రరథే పర్వమధ్యపీఠనికేతనా సంగీతయోగిని ప్రోక్తా శ్రీదేవ్యా అతివల్లభా. తదేవ ప్రథమం పర్వమంత్రిణ్యాస్తు నివాసభూ. అథ ద్వితీయపర్वस्था గేయచక్రే రథోత్తమే రతిః ప్రీతిమనోజా చ వీణాకార్ముకపాణయః తమాలశ్యామలాకారా దానవోన్మూలనక్షమాః. తృతీయపర్వసంరూఢా మనోభూబాణదేవతా ద్రావిణీ శోషిణీ చైవ బంధినీ మోహినీ తథా. ఉన్మాదినీతి పంచైత దీప్తకార్ముకపాణయః తత్ర పర్వణ్యధస్తాత్తు వర్తమానా మహౌజసః. కామరాజశ్చ కందర్పో మన్మథో మకరధ్వజః మనోభవః పంచమః స్యాత్ ఏతే త్రైలోక్యమోహనాః. కస్తూరీ తిలకోల్లాసీ మాలాముక్తా విరాజితాః కవచచ్ఛన్న సర్వాంగాః పలాశప్రసవత్విషః. పంచకామా ఇమే ప్రోక్తా భండాసురవధార్థినః. గేయచక్రరథేంద్రస్య చతుర్థం పర్వ సంశ్రితాః. బ్రాహ్మీ ముఖ్యాస్తు పూర్వోక్తా చండికా తు అష్టమీ పరా. తత్ర పర్వణ్యధస్తాచ్చ లక్ష్మీశ్చైవ సరస్వతీ.
రతి ప్రీతి కీర్తి శాంతి పుష్టి తుష్టిశ్చ శక్తయః ఏతాశ్చ క్రోధ రక్తాక్షుయో దైత్యం హంతుం మహాబలం కుంతచక్రధరాः ప్రోక్తాः కుమార్య కుంభసంభవ పంచమం పర్వ సంప్రాప్త వామాద్యాः షోడశాపరాः లేదా వామాద్యాः ఫోడశాపరాः గీతిం చక్రూరథేంద్రస్య తాసాం నామాని మచ్ఛృణు వామా జ్యేష్ఠా చ రౌద్రీ చ శాంతి శ్రద్ధా సరస్వతి శ్రీభూశక్తిశ్చ లక్ష్మీశ్చ సృష్టిశ్చైవ తు మోహిని తథా ప్రమాధినీ చ అశ్వసినీ వీచిస్తథైవ చ విద్యున్మాలిన్యధసురానందాధో నాగబుద్ధికా ఏతాస్తు కురు విందాభా జగత్క్షోభణలంపటాః మహాసరసమన్నాః మాదధానా పదే పదే వజ్రకంకణసంఛన్నా అట్టహాసోజ్వలాః పరే వజ్రదండౌ శతఘ్నీం చ సంబిభ్రాణా భుషిండికాః అథ గీతిరథేంద్రస్య షష్టం పర్వ సమాశ్రితాః అసితాంగప్రభృతయో భైరవాः శస్త్రభీషణాः త్రిశిఖం పానపాత్రం చ బిభ్రాణా నీలవర్చసः అసితాంగోరురుశ్చండ క్రోధ ఉన్మత్త భైరవः కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాः అథ గీతిరథేంద్రస్య సప్తమం పర్వ సంశ్రితాः మాతంగీ సిద్ధలక్ష్మీశ్చ మహామాతంగికాపి చ మహతీ సిద్ధలక్ష్మీశ్చ శోణా బాణధనుర్ధరాः తస్యైవ పర్వణో అథస్తాద్ గణపః క్షేత్రపస్తథా దుర్గాంబా బటుకశ్చైవ సర్వే తే శస్త్రపాణయः తత్రైవ పర్వణో అథస్తాత్ లక్ష్మీ చైవ సరస్వతీ శంఖపద్మోనిధిశ్చైవ తే సర్వే శస్త్రపాణయః లోకద్విషం ప్రతిక్రుద్ధా భండం చండపరాక్రమం శక్రాదయశ్చ విష్ణుం తా దశదిక్చక్రనాయకాః శక్తిరూపాస్తత్ర పర్వణ్యధస్తాత్ కృతసంశ్రయాః వజ్రే శక్తిం కాలదండమసిం పాశం ధ్వజం తథా గదాం త్రిశూలం దర్భాస్త్రం వజ్రం చ దధతస్త్వమీ సేవంతే మంత్రినాథాం తాం నిత్యం భక్తి సమన్వితాః భండాసురాన్ దుర్ధురూఢాన్ నిహంతుం విశ్వకంటకాన్ మంత్రినాథాశ్రయద్వారా లలితాజ్ఞాపనోత్సుకాః గీతిచక్రరథోపాంతే దిక్పాలా సంశ్రయం దదుః సర్వేషాం చైవ దేవానాం మంత్రిణీ ద్వారతః కృతా విజ్ఞాపనా మహాదేవ్యా కార్యసిద్ధిం ప్రయచ్చతి రాక్షీ విజ్ఞాపనా చేతి ప్రధానద్వారతః కృతా యథా ఖలు ఫలప్రాప్తి సేవకానాం హి జాయతే అన్యథా కథమేతేషాం సామర్థ్యం జ్వలితౌజసః అప్రదృశ్యప్రభావాయాః శ్రీదేవ్యా ఉపసర్పణే सा हि संगीतविद्येति श्रीदेव्या अतिवल्लभा नातिलङ्घति च क्वापि तदुक्तं कार्यसिद्धिषु श्रीदेव्याः शक्तिसाम्राज्ये सर्वकार्याणि मन्त्रिणी अकर्तुमन्यथा कर्तुं चैव प्रगल्भते तस्मात् सर्वेऽपि दिक्पालाः श्रीदेव्या जयकाङ्क्षिणः तस्या प्रधानभूताया सेवामेव वितन्वते इति श्रीललितादेव्याः चक्रराजरथोत्तमे पर्वस्थितानां देवीनां नामानि कथितान्यलं भण्डासुरस्य संहारे तस्या दिव्यायुधान्यपि प्रोक्तानि गेयचक्रस्य पर्वदेव्यश्च कीर्तिताः इमानि सर्वदेवीनां नामान्याकर्णयन्ति ये सर्वपापविनिर्मुक्तास्ते स्युः विजयिनो नराः। इति श्री ब्रह्मांड महापुराणे उत्तरभागे हयग्रीवागस्त्य संवादे ललितोपाख्याने श्री चक्रराज रथज्ञेय चक्ररथ पर्वस्थ देवतानाम प्रकाशनं नाम 19వ చక్రరాజరథము యొక్క గేయ చక్రరథము యొక్క పర్వస్థ దేవతల యొక్క నామ ప్రకాశనము
19వ అధ్యాయంలో చెప్పబడింది. దీనికి తెలుగులో చెప్పుకుంటాం ఇప్పుడు. చక్రరాజ రథము అంటే అమ్మవారి యొక్క రథము, 9 పర్వములు కలిగినటువంటిది. ఆ అందరి యొక్క పేర్లు కూడా మనం చెప్పుకోవటం అయ్యింది. తర్వాత గేయచక్ర రథ పర్వస్థ దేవతలు. గేయచక్రం ఎవరిది? గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఆ గేయచక్ర రథంలో ఉండేటువంటి దేవతల పేర్లు ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. మహాచక్ర రథోత్తమమున మంత్రినాథ గానము చేసినది. దేవి యొక్క 7 ద్వారములు చెప్పబడుచున్నాయి. గేయచక్ర రథములో పర్వ మధ్యమున ఉన్న పీఠమును నివాసముగా చేసుకున్నది సంగీత యోగిని. ఆమె శ్రీదేవికి అతి ప్రియురాలు. అదే మొదటి పర్వం, మంత్రిని యొక్క నివాస స్థానము. ఇక గేయచక్ర రథశ్రేష్టమున 2వ పర్వమున రతి, ప్రీతి, మనోజ వీరు వీణను ధనువును చేతులలో ధరించినవారు. కానుగ చెట్టు వలె నల్లని ఆకారములు కలవారు. రాక్షసులను మీలించుటకు సమర్థాలు. 3వ పర్వమున ఉన్నవారు మన్మథ బాణ దేవతలు ద్రావిణి, శోషిణి, బంధిని, మోహిని. 5వది ఉన్మాదిని. వీరు వెలుగుచున్నటువంటి ధనువును చేత ధరించినవారు. అచటి పర్వమున క్రిందుగా ఉన్నవారు మహా తేజములు కలవారు. కామరాజు, కందర్పుడు, మన్మధుడు, మకరధ్వజుడు, 5వవాడు మనోభవుడు. వీరు త్రైలోక్యమోహనులు. ముల్లోకములలో తిలకాయమానముగా అంటే శ్రేష్టముగా ఉన్నటువంటి మాలలతోటి ముత్యములతోటి ప్రకాశించువారు. శరీరమంతా కవచమును కప్పుకున్నవారు. మోదుగు పువ్వు కాంతి కలవారు. వీరిని పంచకాములు అంటారు. ఎవరా పంచకాములు? కామరాజు, కందర్పుడు, మన్మధుడు, మకరధ్వజుడు, 5వవాడు మనోభవుడు. భండాసుని వదకి సిద్ధముగా ఉన్నవారు. ఇంకా గేయచక్ర రథశ్రేష్టమును ఆశ్రయించిన వారు బ్రాహ్మీ మొదలుగు పూర్వం చెప్పబడిన వారు. 8వ ఆమె చండిక, శ్రేష్టమైనటువంటిది. అచ్చటి పర్వమున కిందుగా లక్ష్మీ, సరస్వతి, రతి, ప్రీతి, కీర్తి, శాంతి, పుష్టి, తుష్టి ఈ శక్తులు ఉన్నారు. వీరు కోపముతో ఎర్రనైనటువంటి కనులు కలవారు. భండాసుని వధించుటకు బల్లెములను చక్రములను ధరించిన కుమారికలుగా చెప్పబడ్డారు, అంటే కన్యలుగా చెప్పబడ్డారు. ఇక 5వ పర్వమును చేరిన వామ మొదలగు 16 రథశ్రేష్టమునకు గీతములు చేసిరి. వారి నామములు వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, శ్రీభూశక్తి, లక్ష్మి, సృష్టి, మోహిని, ప్రమాధిని, అశ్వసిని, వీచి, విద్యున్మాలిని, సురానంద, నాగబుద్ధిక. వీరు తుంగముస్తల రంగు కలవారు. జగమును క్షోభింపచేయుటలో నిమగ్నలు. అడుగుడుగున మహాసరసమైన అన్నాహమును తీసుకునివారు. అన్నాహం అంటే ఖాద్య విశేషము. ఖాద్యం అంటే తినబడేటువంటిది. వజ్రకవచంచే కప్పబడినవారు. కొందరు పెద్ద పెద్ద నవ్వులతో గొప్పగా ఒప్పినవారు. వజ్రదండములను, శతఘ్నిని. శతఘ్ని అంటే 100 మందిని ఒకేసారి చంపగలిగినటువంటి ఆయుధము శతఘ్ని. అందుకని శతఘ్ని, అది 100 మందిని చంపేస్తుందని. అంటే ఓన్లీ 100 కాదు, ఇంకా ఎక్కువ మందిని కూడా చంపచ్చు. భుషిండికలను ధరించినవారు. భుషిండికలు అంటే అదొక ఆయుధ విశేషం. ఇక గేయచక్ర రథ శ్రేష్టం యొక్క 6వ పర్వమును ఆశ్రయించిన వారు అసితాంగుడు మొదలగు భైరవులు. భైరవులు 8 మంది, అష్టాంగ భైరవులు అంటారు, లేదా అష్టభైరవులు అంటారు. శస్త్రములచే భయంకరులు. త్రిశిఖమును, త్రిశిఖము అంటే త్రిశూలం, పానపాత్రను ధరించిన వారు, నీల కాంతి కలవారు. ఈ భైరవుల యొక్క పేర్లు అసితాంగుడు, రురుడు, చండు, క్రోధుడు, ఉన్మత్త భైరవుడు, కపాలి, భీషణుడు, సంహారుడు, 8 భైరవులు. గేయచక్ర రథశ్రేష్టం యొక్క 7వ పర్వమును ఆశ్రయించిన వారు మాతంగి, సిద్ధలక్ష్మి, మహామాతంగిక, మహతీ, సిద్ధలక్ష్మి, శోణ. వీరు బాణధనుర్ధరలు. ఆ పర్వం కిందనే గణపుడు, క్షేత్రపుడు, దుర్గాంబ, బటుకుడు వీళ్ళుంటారు. వీరందరూ శస్త్రపాణులు. కొన్ని చోట్ల భైరవులు 9 మంది అని చెప్పి బటుక భైరవుణ్ణి చేరుస్తారు. కానీ ఇక్కడ బటుకుని 8 భైరవులు మాత్రమే చెప్పారు కాబట్టి బటుకుని వేరే స్థలంలోనే ఇచ్చారు. వీరందరూ శస్త్రపాణులు. అచటి పర్వము యొక్క క్రిందనే లక్ష్మి, సరస్వతి,
శంఖుడు, పద్ముడు, నిధి ఉంటారు. వీరందరూ శస్త్రములు చేతకలవారు. లోకద్వేషి అయిన భండాసురునిపై క్రోధముతో ఉన్నవారు. ఇంద్రుడు మొదలు విష్ణువు వరకు గల దేవతలు 10 దిక్కుల అధిపతులు శక్తి రూపులై అచటి పర్వమున కింద ఆశ్రయమునొందినవారు. వజ్రమునందరి శక్తిని, కాలదండమును, ఖడ్గమును, పాశమును, ధ్వజమును, గదను, త్రిశూలమును, దర్భాస్త్రమును, వజ్రమును ధరించి ఉంటారు. నిత్యము భక్తి సమన్వితలై మంత్రినాథను సేవించుదురు. మిక్కిలి దౌష్ట్యమును వహించి విశ్వకంటకులైన భండాసురులను చంపుటకు మంత్రినాథాశ్రయము ద్వారా లలితా పరమేశ్వరికి జ్ఞాపకము చేయుటలో మిక్కిలి ఉత్సాహపడుచున్నవారు. గేయచక్ర రథ సమీపమున దిక్పాలురు ఆశ్రయమునిచ్చిరి. సర్వదేవతలకు మంత్రిని ద్వారముగా చేయబడినది. మంత్రిని ద్వారా మహాదేవికి చేసిన దేవతల విజ్ఞాపనము కార్యసిద్ధినిచ్చును. సేవకులు తమ రక్ష కొరకై ప్రధాన ద్వారమును చేసిన విజ్ఞాపన సఫలమగును. అట్లే మంత్రిని ద్వారమును చేసిన తమ రక్ష కొరకైన విజ్ఞాపన కార్యసిద్ధిని పొంది సఫలమగును. అట్లు కానిచో ప్రజ్వలిత తేజస్కై తిరస్కరింపరాని ప్రభావం గల శ్రీదేవి యొక్క సమీపం చేరుటకు దేవతలకు సామర్థ్యం ఎక్కడిది? ఆమె సంగీత విద్య. ఆమె అంటే ఇక్కడ మంత్రిని, శ్యామలాదేవి సంగీత విద్య కావున శ్రీదేవికి అతి ప్రియురాలు. ఆమె చెప్పినది కార్యసిద్ధిలో ఎక్కడనూ బడదు. ఇక్కడ ఆమె అంటే అమ్మవారు చెప్పినటువంటిది కార్యసిద్ధిలో నిర్వహించేటప్పుడు శ్యామలాదేవి ఎక్కడా ఉల్లంఘించరు అని ఒక అర్థం వస్తుంది. ఆమె అనేటువంటి శబ్దంతో శ్యామలాదేవి చెప్పినటువంటి కార్యాన్ని నిర్వహించడంలో ఆమె కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఉల్లంఘించడానికి సాహసం చేయరు. శ్రీదేవి యొక్క శక్తి సామ్రాజ్యమున సమస్త కార్యములు మంత్రినియే. ఒక కార్యమును చేయుటకును చేయకుండా ఉండటానికిని వేరొకలాగా చేయటానికిని మంత్రిని సమర్థురాలు, అంటే స్వతంత్రురాలు కూడా. అమ్మవారు చెప్పినటువంటి దాన్ని ఇంకా మెరుగుగా ఎలా చేయాలి అనేటువంటిది స్వాతంత్రత ఉంది ఆవిడికి. కావున సర్వదిక్పాలురు శ్రీదేవి యొక్క జయమును కోరువారై ఆమెకు ప్రధాన భూతురాలైన మంత్రినిని సేవింతురు. ఈ విధముగా శ్రీ లలితాదేవి యొక్క చక్రరాజ రథశ్రేష్టమున పర్వములలో ఉన్న స్త్రీ దేవతల యొక్క నామములు, భండాసురుని సంహారమున ఆమె యొక్క దివ్యాయుధములు, గేయచక్రము యొక్క పర్వదేవతలు చెప్పబడినారు. ఆయుధములేమో చెప్పబడినవి. దేవతల యొక్క నామములన్నీ కూడా గేయచక్ర రథంలోనూ అలాగే చక్రరాజ రథంలో ఉన్నటువంటి దేవతల యొక్క నామములన్నీ కూడా చెప్పబడినవి. ఈ సర్వస్త్రీ దేవుల యొక్క నామములు విన్నటువంటి వారు సర్వ పాప వినిర్ముక్తులై విజయులగుదురు. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ఉపాఖ్యానే శ్రీచక్రరాజ రథ జ్ఞేయచక్రరథ పర్వస్థ దేవతానామ ప్రకాశన నామ 49 అధ్యాయ. 19వ అధ్యాయం వరకు మనము అమ్మవారి అనుగ్రహంతో చక్కగా చెప్పుకున్నాము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. రేపు గిరిచక్రరథ దేవతా ప్రకాశనము చాలా పెద్దగా ఉంది. మేబీ అది సంస్కృతంలో చదవకుండా డైరెక్ట్గా తెలుగులోనే చెప్పేసుకుంటామేమో కూడా. తర్వాత 21వ అధ్యాయంలో భండాసుని యొక్క అహంకార ప్రదర్శన అనేటువంటిది వస్తుంది. ఇవి రేపు చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.